హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే దాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఒక్కసారి నా పద్ధతులుగానే చేశారంటే బయటికి వెళ్ళి వందలు ఖర్చు పెట్టాల్సిన పనే ఉండదండి. యాజ్ టీజ్గా నన్ను ఫాలో అయిపోండి. చపాతీ, రైసు, పుల్కా దేంట్లోకైనా అద్దిరిపోద్ది. ఇంకెందుకండి ఆలస్యం, రండి వెళ్ళి పన్నీర్ కర్రీ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం పాటు వేపుకుందాం. ఉల్లిపాయలు ఇలా రంగు మారితే సరిపోతుందండి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, 30 గ్రాములు జీడిపప్పు, 2 ఇంచుల అల్లం, 15 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాలు వేపుకుందాం. 3 నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 2 బెరింజాకు, కట్ చేసి పెట్టుకున్న 400 గ్రాముల పన్నీర్ ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ ముక్కల్ని నిదానంగా కలుపుతూ ఒక 2 నిమిషాలు వేపుకుందాం. 2 నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకుందాం. టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు. ఇందాక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాం కదండి పన్నీర్ వేపేటప్పుడు. పన్నీర్కు చాలా తక్కువ పడుతుంది, మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు ఒక 100 ml నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. 1 టీ స్పూను కస్తూరి మేతి, కొద్దిగా కొత్తిమీర తరుగు, ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్, చూశారు కదండి. పన్నీర్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనం వేసిన మసాలాలు కానీ ఉప్పు కారాలతో సహా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.